ప్రస్తుతం సినీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో జానీ మాస్టర్ అదొక ఏదైతే వివాదం ఉందో చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సో దీని గురించి చాలా మంది సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అవ్వడం, కొంతమంది జానీ మాస్టర్ సపోర్ట్ గా, ఇంకొంతమంది ఆ అమ్మాయి ఎవరైతే కేసు పెట్టిందో ఆ అమ్మాయికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో నాగబాబు మాత్రం జానీ మాస్టర్ కి సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో దానికి బీజేపీ నేత నటి మాధవిలత మాత్రం రియాక్ట్ అవుతూ నాగబాబు పెట్టిన ట్వీట్ కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అంటే కౌంటర్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే, మీరు జానీ మాస్టర్ కి సపోర్ట్ చేస్తున్నారు ఓకే, కానీ అక్కడ నిజం ఏంటి, నిజాలేంటి తెలుసుకోవాలి. మీ జనసేన పార్టీ అని లేకపోతే మీ ఫ్యామిలీకి అభిమానాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు ఓకే, కానీ ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదా. తనెందుకు అబద్ధం చెప్తుంది అంటే, మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా తన మీద అఘాయిత్యాలు అంటే సినిమా రంగంలో ఏ విధంగా ఉంటుందనే విషయం నాకు కూడా తెలుసు, చాలా మందితో పరిచయాలు నాకు కూడా ఉన్న విషయాన్ని తను మాత్రం క్లియర్ గా మీడియా ముఖంగా కూడా మాధవిలత చెప్పడం జరుగుతుంది. అంటే సినిమా వర్గంలో మహిళల మీద ఏ విధంగా అఘాయిత్యాలు జరుగుతాయి, వారిని ఏ విధంగా ట్రీట్ చేస్తారు అన్ని విషయాలు కూడా నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా ఇదే రంగంలో ఉన్నాను కాబట్టి. సో ఆ అమ్మాయి ఎందుకు ఈ విధంగా చెప్తుంది, సో ఖచ్చితంగా చాలా మంది ఏదో ఆశించి చెప్తుంది, అది చెప్తుంది అంటే అవన్నీ కూడా చెప్తున్నారు. కానీ ఒక అమ్మాయి బయటికి వచ్చి ఈ విధంగా నాకు జరిగిందనే విషయాన్ని కూడా చెప్తుందంటే, సో ఖచ్చితంగా అందులో నిజమే ఉంటుందనే విషయం కూడా తను క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పడం జరుగుతుంది మాధవిలత. సో ఒక విధంగా చూసుకుంటే తను మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ తండ్రి ఢీ జోడీకి వచ్చిన అంటే ఢీ షోకి వచ్చినప్పుడు తనతో పాటు పరిచయం ఏర్పడింది. సో కొన్ని రోజుల పాటు కలిసి పనిచేశారు కాబట్టి తన మీద మనసు మలింది కాబట్టి చాలా ఒక 6 నెలల పాటు కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు. సో తర్వాత ఇద్దరి మధ్య కొన్ని గొడవలు రావడం, తర్వాత వాళ్ళు ఈ అమ్మాయి ఏంటంటే తన బిహేవ్ చేయడం కానీ, జానీ మాస్టర్ బిహేవియర్ కానీ, తనతో పాటు ప్రవర్తిస్తున్న తీరు కానీ నచ్చకపోవడం వల్ల తను సపరేట్ అయిపోయి ఇండిపెండెంట్ గా ఎదగడానికి ట్రై చేస్తుంది. సో అలాంటి క్రమంలోనే తను ఇండిపెండెంట్ గా ఎదుగుతుంది, మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయి. అండ్ పుష్ప 2 సినిమాలో కూడా చేసింది ఏంటంటే, ఇవన్నీ కూడా చూడలేక జానీ మాస్టర్ తనతో గొడవ పెట్టుకోవడం, తన మీద ఈ విధంగా రివెంజ్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. సో పుష్ప 2 ఏదైతే సెట్ ఉందో అక్కడ ఈ అమ్మాయి కొరియోగ్రఫీ చేసినప్పుడు జానీ మాస్టర్ ఆ సెట్ కి వెళ్ళి ఆ అమ్మాయితోని ఒక పెద్ద గొడవ పెట్టుకున్నాడు. సో ఆ గొడవ చూసిన తర్వాత డైరెక్టర్ సుకుమార్ మాత్రం ఆ గొడవని సర్దుమణిగింపజేశాడు ఓకే. సో అక్కడ వాళ్ళు క్లియర్ గా గొడవని చూశారు, అల్లు అర్జున్ కావచ్చు లేకపోతే సుకుమార్ కూడా అక్కడ ఏ గొడవ జరిగింది, ఎవరు తప్పుందని వాళ్ళు క్లియర్ గా చూశారు కాబట్టి, సో చాలా మంది అల్లు అర్జున్ కావచ్చు, సుకుమార్ కావచ్చు, ఎవరైతే బాధితురాలు ఉందో తనకే సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇదే ఆన్సర్. సో అక్కడ వాళ్ళకి దగ్గర ఉండి అక్కడ ఏం గొడవ జరిగింది, ఎవరి తప్పు ఉంది, ఎవరు ఏ విధంగా మాట్లాడారు అన్ని కూడా దగ్గరుండి చూశారు కాబట్టి ఖచ్చితంగా తప్పు జానీ మాస్టర్దే ఉంది కాబట్టి వాళ్ళు మాత్రం సుకుమార్ అండ్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. సో క్లియర్ గా ఇది అర్థమవుతుంది. సో అలాంటప్పుడు ఎందుకు జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నారు, సినిమా రంగంలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక అమ్మాయి మీద ఈ విధమైనటువంటి అఘాయిత్యాలు చేస్తే, అది కూడా మైనర్ గా ఉన్నటువంటి అమ్మాయి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్నారు, అది కూడా ముఖ్యంగా మతం మారితే పెళ్లి కూడా చేసుకుంటామనే విషయాన్ని కూడా చెప్పారంటే ఇది ఎంతటి అంటే ఘోరం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. సో అలాంటిది ఖచ్చితంగా జానీ మాస్టర్ కి మాత్రం తీవ్రంగా కఠినంగా శిక్షించాలనే విధంగా కూడా మాధవిలత మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ తను చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.